ఆయనకున్న చింత చూసారా ఎలా ఉందో. ఈ మొదటి సందర్భం అనుకోవచ్చు మనం. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కారములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అభివృద్ధి, వి షుడ్ ఇంప్రూవ్ డే టు డే. ప్రతిరోజు 6వ తరగతి, 7వ తరగతి, 9వ తరగతి ఫెయిల్ అవుతున్నాడో పాస్ అవుతున్నాడు. కొంతమంది ఇప్పుడు ఆటోమేటిక్ ప్రమోట్ చేస్తున్నారు. హాయిగా ఉంది, మాస్టర్లకు పాఠాలు చెప్పక్కర్లేదు. మన నుంచి ఏమనుకోవద్దు, టీచర్లు ఉంటారు ఇక్కడ. కొన్ని చోట్ల జిల్లా పరిషత్ హై స్కూల్స్ అంటే రిజల్ట్ మార్కులతో పని లేకుండా పిల్లడు చదివినా ఒకటే, మాస్టర్ పాఠాలు చెప్పినా చెప్పపోయినా ఒకటే, మార్కులు లేకుండా పాస్ అయిపోతున్నానండి. నో, ఇక్కడ అలా కుదరదు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది సంఘము ముందు తెలుస్తుంది. కొన్ని సమయాలలో ఎప్పుడు కనబడని సంఘస్థులకు నేను ఫోన్ చేస్తూ ఉంటాను. వాళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళే, అప్పుడు కూడా రారు. ఇది ఫలానా స్పెషల్ అకేషన్, రండి. స్పెషల్ లేదు, గెస్లు లేదు, పో రాను పో అన్నట్టు ఉంటుంది వాళ్ళ జీవితాలు. అంత దౌర్భాగ్యంగా ఉంటాయేమో. అభివృద్ధి చూసారా? మిగిలిన వాళ్ళు వారమంతట్లోనూ అభివృద్ధి కనిపిస్తుందా లేదా? కనీసం వారమంతా వేరు, నీమాకు కూడుకులు వేరు, ఆదివారం ఆరాధన 3 రకాలుగా ఉంది ఇక్కడ. సంఘ అభివృద్ధి, విశ్వాస అభివృద్ధి. ఏ కోవకు చెందిన వాళ్ళు 3 కేటగిరీస్. మనం ఏ కేటగిరీలో ఉంటాం? వాళ్ళకు కూడా స్కూల్లో కూడా ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్లు ఇస్తున్నారు. ఎర్రోళ్ళు అనుకుంటున్నారా? మన కొడుకులకి ఆటోమేటిక్గా హయ్యెస్ట్ గ్రేడ్ రాదు. ఇంకా పోటీ పడేవాళ్ళు ఉంటారు. మన పిల్లలకి పోటీలు, ఆ పోటీలో తట్టుకోవాలి. మన పిల్లలకి ఆధిక్యత ఇంట్లోనే, కాలేజీలో కాదు, స్కూల్లో కాదు. యూ షుడ్ బి కాంపిటెంట్ ఇన్ ద క్లాస్ అమాంగ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్. అదే రీతిగా దేవుని ఇంట్లో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా నీ స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? ఆర్ వి గ్రోయింగ్? ఆర్ వి ఇంప్రూవింగ్? లేదా అనేది బల్ల చెక్ చేయటానికి బల్ల దగ్గరికి వచ్చాం మనం. ఏ విషయాలు అని కొన్ని విషయాలు ఇక్కడ చక్కగా మన కొరకు విశదంగా రాసిపెట్టారు పరిశుద్ధాత్మ దేవుడు. సంపూర్ణమైన జ్ఞానం. పిల్లలకు చదువు, లోక సంబంధమైన చదువు, అది తాత్కాలికమైన జ్ఞానాన్ని ఇస్తుంది. తాత్కాలికమైన జ్ఞానమును ఇచ్చేదిగా ఉంటుంది. భౌతికమైన జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానం ఇస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు పెడతాను, ఎంతగా వాళ్ళని కొట్టేటప్పుడు కొడతావు, బుజ్జగించేటప్పుడు బుజ్జగిస్తావు, ఎంతగా శ్రమిస్తావు. పడే పాటలన్నీ ఎవరి గురించి? నువ్వు రాత్రి మావుడు కష్టపడేది ఎవరి గురించో తెలుసా? నా అనేవాళ్ళ కొరకు. మరి ఇక్కడ వాళ్ళకి మంచిది కాదంటలేదు కదా. రేపు 7వ తేదీ అనుకుంటా, ఇవాళ తారీఖు ఎంత? 1. అక్కడ హౌస్ ఆఫీస్లో మంచి యూత్ మీటింగ్ ఉంది. ఎట్లాంటి కరుణబాబు అని నీ పేరు, నీ బతుక్కి ఒక అర్థం వస్తుంది. అక్కడికి వెళ్ళండి యూత్, రాజమండ్రి ప్రసాద్ అండ్ నానాజీ అక్కడికి వెళ్ళండి. 1 డే రిట్రీట్ ఓన్లీ, యూత్ మీటింగ్. ఇంకా మిగిలిన పేర్లు చెప్పాలి నేను. మంచి బిల్డింగ్, మంచి ఫుడ్, మంచి రాయల్ ట్రీట్మెంట్. అప్పుడప్పుడు బయటకు పంపిద్దాం. అమ్మా బాబులు కూడా వెళ్ళొచ్చు, అడగ పెడతారు. మీ పిల్లల్ని తీసుకొచ్చారు, మీకు పెడతామంటారు. అలా గంటేరు వెనకాల కూర్చోవచ్చు. మీరు ట్రైన్ ఇక్కడ బయలుదేరాక వెళ్ళొచ్చు. నా వాట్సాప్లో చూశాను ఆహ్వానాన్ని. ఉందా? ఇక్కడ ఎలా యూత్ మీటింగులు లేవు.
కలిగి ఉండేవాడు కానీ ఒకళ్ళిద్దరు వచ్చేవారు. ముఖం మొత్తేస్తుంది మన పిల్లలు. అమ్మా బాబులు పంపించరు యూత్ మీటింగ్కి ఇక్కడికి. ఎంత ఏంటంటే అది పరిస్థితి. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. జ్ఞానము కావాలి, జ్ఞానం కావాలి. భౌతికమైన భూసంబంధంగా బ్రతకటానికి మనము లేక ఇవి కొన్ని లక్షలు, ఎంత ఒళ్ళు గొల్ల, ఇల్లు గొల్ల అంటాం ఖర్చు పెట్టాకి ఈశ్వరుడు. వితౌట్ ఎనీ బాధ లేదు, డబ్బు లేదు. వాళ్ళు ఎవరో పెట్టుకుంటున్నారు సంఘం పేరు మీద ఖర్చు. మీ కొన్ని చోట్ల రుసుము ఉంటుంది, ఎంట్రీ ఫీజు 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. అది కూడా లేదు ఇక్కడ. అలా కట్టి వెళ్తారు కొంతమంది. ప్రియ సహోదరి, మనకు భౌతికమైన జ్ఞానం బ్రతకటానికి ఉపయోగపడుతుంది, ప్రవర్తన తీరు మార్చుకోవటానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. అయితే ఏ రీతిగా దానితో ఆ పరసంబంధమైన జ్ఞానంతో మీరు పూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము, ఇది కూడా జ్ఞానంలో భాగమే. అది ఆయన చిత్తమును కొంచెం కాదు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించాలి. ప్రతి సత్కార్యం అంటే అది అది ఘనమైన మాట. సత్కార్యాలు ఉండవు. ఉదాహరణకి వడ్డిస్తున్నారు, దేవుని కార్యాలు అలా జరుగుతూ ఉంటాయి. వడ్డించేటప్పుడు ఉంటున్నావా? సత్కార్యం అనుకుందాం. బేషన్ తీసుకుని నీళ్లు పోస్తున్నావా? ఉష్కాకి కనపడ వెళ్ళిపోదానండి రా, పోయిన అయిపోదా, వెళ్ళిపోదారా, మనం వెళ్ళిపోదారా. కనీసం అంటే ఏం కావాలన్నా ఇక్కడ వాక్యం ఉందా లేదా? ఏంటంటే సత్కార్యాలు అంటే లక్షలు ఖర్చు పెట్టడం కాదు, అది కూడా సత్కారమే. విస్తరలు తీయటం. ఒక ఆవిడ ఉంది, విస్తరలు నేను తీస్తానండి. రోల్ చేయటం, పేపర్ రోల్. నాన్న ఇచ్చేయండి, ఇక్కడ పెట్టిరా బాబు, కనీసం మాటని సెలవిస్తున్నాను. ఎప్పుడేం చేస్తాం? సత్కార్యం. వీటిలో సంఘము, విశ్వాసులైన మనము ఎలా ఉంది? కొలమానం. ఇవి కొలబద్ద ఇక్కడ ఉంది. మనం ఉన్నామా లేదా, అభివృద్ధి చెందుతున్నామా లేదా అనేది మన గ్రాహ్యంలో ఉంచుకుందాం, మొదటి తలంపుగా. రెండవదిగా ఇక్కడ అక్కడ చాలా చేపు ఆగాలి. ఎంతసేపు అయినది ఒక్కొక్క మాట గురించి ఎంతోసేపు ధ్యానం చేయొచ్చు. ఏంటిది? పూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధ వివేకము, ఆయన చిత్తమును కూర్చుని పూర్ణముగా గ్రహింపు, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి. దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి. ఈ మాట అభివృద్ధి, జ్ఞానము. అక్కడ జ్ఞానం అన్నది ఉంది, ఇక్కడ కూడా మరొకసారి జ్ఞానం అని రాయబడింది. ప్రియులారా, రెండవదిగా చూద్దాం. అంతవరకు క్లుప్తంగా మనం వెరీ బ్రీఫ్గా ఆ మాటలు మనసును పెట్టాం. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా మన నడక ఎలా ఉండాలి అనేది కూడా బైబిల్ సెలవిస్తుంది. వారం అంతట్లో మనం ఎలా నడుచుకున్నాం, దేవుని కొరకు ఎలా నడుచుకున్నాం, అన్ని విషయములలో, నాట్ ఇన్ 1 or 2, ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని విషయాల్లో ఏం చేయాలండి? ఆయన్ను సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్టు నడుచుకోవాలి. కొంతమందికి వారంలో బైబిల్ ఎక్కడుందో తెలీదు. కొంతమందికి వారంలో బైబిల్ ఎక్కడుందో తెలీదు. ఎక్కడ పెట్టానువే, అసలు ఏం పట్టింపు నీకు. ఇతని గురించి పట్టింపు ఆవిడకి కావాలి. బుద్ధిహీనుడైనా ఇక్కడ ఎవరు ఉండరులేండి, అక్కడ కొంతమంది ఎక్కడో చూశాను నేను. పొద్దున్నెళ్ళి సాయంకాలం వస్తున్నా నేను.
ఎవడికి ఎళ్ళొస్తే నీ బతకటానికి వెళ్తున్నావు వస్తున్నావు, నీ కొరకు కానీ మిగిలినోడి కొరకు కాదు, నీతో పాటు ఏదో ముద్ద పెడతావు. ఉద్యోగి కాబట్టి అది వ్యక్తిగతమైనది. రెండే ప్రధానం, ఒకటి పరిశుద్ధ గ్రంథము, రెండు పాటల పుస్తకం. పాటల పుస్తకాలు ఉన్నాయా లేదా? అయిపోయిన ఇక్కడ లిస్ట్ చూసే జస్వంత్ ఉన్నాడా? పెద్దవాళ్ళు ఎంత ప్రమోషన్ వచ్చేసింది వీళ్ళందరికీ. వాళ్ళు చూడరా, చిన్న చోట తగిలాడు మాకు జస్వంత్ అన్న బిడ్డ. చోట అంటే చిన్న, వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు, పొడుగైపోయి లావు అయిపోయి ఏం పట్టించుకోరు. పాటల పుస్తకం ప్రతి ఒక్కరు కలిగి ఉండండి. కాబట్టి ఇక్కడ అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్టుగా మనం నడుచుకోవాలి అని లేఖనం మన గురించి సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 119వ అధ్యాయం 34వ వచనం నుండి. చాలు. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము. దేవుని మార్గంలో యోగ్యమైన రీతిగా మనం జీవించాలంటే, ప్రభువును సంతోషపెట్టినట్లు భూమి మీద మన బ్రతుకు ఉండాలంటే వీ హ్యావ్ టు వాక్ టు ద బైబిల్. దేవుని వాక్యం దగ్గర నడవాలి. వారంలో బైబిల్ ఎక్కడుందో, పాటల పుస్తకం ఎక్కడుందో అని తెలియని నీవు దేవుని రాజ్యం ఎక్కడుందో తెలుస్తుందా నీకు? అటువంటి వ్యక్తులకు పరలోకం చాలా కష్టం అంటాను నేను. శాసనం చేయను కానీ నేను అలాగని వారంలో బైబిలు పాటల పుస్తకం తెలియకపోతే పరలోకం ఎక్కడుందో నీకు తెలుస్తుందా? నీకు ఎలా తెలుస్తుంది అయ్యా? అక్కడ తీసుకెళ్ళే ఈ వాక్యమే లేకపోతే, వాక్యం అంటే ఏంటి? గాడ్ హిమ్సెల్ఫ్ ఎ వర్డ్. అదేంది వాక్యం అండి? వాక్యం దేవుని వద్దండి, వాక్యమే. కొందరు మనకు తెలుసు కదా, ఇక్కడ ఉంటుంది, ఇది ఈశాన్యం అంటారులేండి, ఈ మూలలో ఉంటాడు. ఎవరు? గది, దేవుడి గది. మనకు అక్కడ కాదు, మనది ఇదే, దేవుని గది ఇదే. మనకు ఇది వాక్యం, పరిశుద్ధ గ్రంథం. నువ్వెంతటి వాడువు, నువ్వు ఎలాంటి వాడువు, పల్లెటూరులో ఆ ఊరికి ఇంకా కరెంట్ రాలేదు. ఒక 60 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. తర్వాత వచ్చిందిలేండి కరెంటు. పల్లెటూళ్ళకి అన్నింటికి రాలేదు. ఏ డబ్బాలు కొట్టుకునే ముఖ్యమంత్రులు ఆ రోజుల్లో లేరు. ఉన్నా కానీ చేయలేరు, ఇప్పుడుకు చేయలేరు. చాలా పేరుకు మాత్రమే డబ్బా వాయిస్తారు, భజన. అయితే ఆమె ఏం చేసిందంటే, బహుశా ఇక్కడ ఉన్నారేమో అట్లాంటి యోగ్యులు, ఆ గుడ్డి దీపం అంటారు, చిన్న దీపం, గాలి వేస్తే ఆరిపోతుంది. దానికి ఒక బుడ్డి ఉంటుంది. ఏమంటారు ఆ బుడ్డిని? చిమిని అంటే పెద్ద లైట్గా ఉండేదాన్ని చిమిని అంటారు. దీన్ని కూడా చిమిని అంటారేమో. హరికేన్ ల్యాంప్ అంటారు అది. దీన్ని నా భాషలో కోడిగుడ్డు ఆకారంలో కోడిగుడ్డు అంత ఉంటుంది కాబట్టి ఆ పేరుతో కూడా పిలవటం నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ అందరిలాగానే భర్తతో పాటు వ్యవసాయ పని చేస్తుంది. వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, అయినా వ్యవసాయకు పనులు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా పనికి వెళ్తారు. వాళ్ళు సొంత పని అయినా చూసుకుంటారు. అలసిపోయి వస్తారు. భర్త కాళ్ళు ఆరుజాపుకొని ప్రాణమా సుఖించమని మంచం మీద పడతాడు. ఈమెతే ఎక్కడికి వెళ్ళాలి, పొలాల పొయ్యిలో దగ్గర వంట చేస్తుంది. ఈవిడ వంట చేస్తుంది, వేడివేడికి అండి రండి, తర్వాత వెళ్తే మంచం ఎదురు. కానీ నేటివంటే
అదే, పండుకోవచ్చు, రెస్ట్ తీసుకో, పవళించవచ్చు, బోయిన పెడుతుంది. పిల్లలు 5-6 పిల్లలు, తక్కువ కాదు. ఈ రోజుల్లో ఒకళ్ళిద్దరే కాదు, 5-6 నేను ఆ కుటుంబం. అయిపోయిన తర్వాత అందరినీ, అంతవరకు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు పిల్లలు. 8 గంటలకు భోజనం, బాగా పెద్దలుగడైతే. కాబట్టి అయిపోయిన తర్వాత తను కూడా అలా చేయదు, భర్తలా చేయదు. తను ఆ వీధి అరుగు మీద, పెద్ద అరుగు ఉంటుంది, ఆ అరుగు మీద కూర్చుంటుంది, బైబిల్ వేసుకుంటుంది. బైబిల్ దగ్గరికి, ఇదే నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము. నడక మారింది. ఈ స్త్రీ నడకేంటో తెలుసు, తినటం తాగటం కాదు. భర్తకు బుద్ధి చెప్పింది, పిల్లలందరికీ బుద్ధి చెప్పింది. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా బహుగా ఆశీర్వదింపబడ్డారు. ఏ అమ్మా బాబులు ఇలా ఉంటారో, ఎవరు వ్యక్తిగతంగా ఎలా ఉంటారో వాళ్ళు దేవునికి సంతోషంగా ఉంటారు. వాక్యం చదువుకున్నాం మనం, ఏమైంది అక్కడ? నో, అక్కడ కొలస్సీలో ఏం చదువు? అన్ని విషయంలోనూ ప్రభువుని సంతోషపెట్టాలి. దాంట్లో ఒకటి బైబిల్ దగ్గర రావాలి. అది ఒకటే, 99 ఇంకా నువ్వు చేయలేదు. అన్ని విషయంలో అంటే దేవుని గ్రంథం దగ్గరికి ఆ బుద్ధి ప్రభు నాకు ప్రసాదించమని అడుగుతున్నాడు. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయం, అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును. పూర్ణ హృదయంతో. అందుకే 2 ప్రధానమైన ఆజ్ఞలను బైబిల్ సెలవిస్తుంది. ఒకటి పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ శక్తి, బలముతో ఆయన. మొదటిది నీ దేవుడైన యెహోవాను ఘనపరచాలి. ఆఫాటెడ్ కాదు, కొంచెం కాదు, మొక్కుబడి కాదు, అరకొర కాదు. ఆయన ఏమనుకుంటాడులే, పెద్ద ఆయన, మా ఇంట్లో వాడు, మా నాన్న లేకపోతే బాబు, మా మామయ్య, మా అన్నయ్య ఏమనుకుంటాడు ఎలాగపోతే. పూర్ణ హృదయంతో దాన్ని ప్రకారం ఇది దేవునికి సంతోషపెట్టేది. 35 అక్కడే, నీ ఆజ్ఞల జాడను చూసి నేను దేవుని వాక్యము వెళ్ళమన్న రీతిగా వెళ్తున్నాడంటే తను. దేవుడు స్వరం వినిపిస్తాడు. దుష్టుల ఆలోచన చెప్పినాడు, పాపల మార్గం నిలువక, అపహాసకు కూర్చుండక చాలు. అది చెప్పాడు. వాడితో స్నేహం మానేద్దాం అనే బుద్ధి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే తెలుస్తుంది. అతనితో వెళ్ళాలి, కలుసుకోవాలి. మన తోబుట్టులో ఉంటారు, మన బంధువులే ఉంటారు, తప్పదు, కలిసి ఉండాలి. ఎంతవరకు? ఆదివారం నువ్వు ఆరాధనకు వచ్చేటప్పుడా ఇది నష్టపోతావా? ఆదివారం నాడు పేరు పనులు పిక్నిక్ వెళ్తావా? ఎపరాళ్ళు పోయిన, ఎంకుడు పోయిన అంటే దానికి పోతావా? దేనికి ప్రాధాన్యత ఇస్తావు? నీ ఆజ్ఞలు ఎక్కడికి నడిపిస్తాయి, నీ మాటలు ఎక్కడ నడిపిస్తాయి? జాడ అందరూ ఎక్కడికి వెళ్తా కాదు. నీ మందిరకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు, అరే పిచ్చోడా మంచోడా ఇతను. ఆ రోజులు అనేక వ్యాపకాలు ఉంటాయి. రాజుకి రాజ్యభారం ఉంటుంది, మంత్రులు ఎంతో కొన్ని కోట్లాది మంది అయి ఉంటుంది. దాని నుంచి కుటుంబమే అనేక మంది భార్యలు పిల్లలతో ఉండేవారు ఆ కాలంలో. ఈవెందో ఎన్ని ఉన్నప్పటికీ జనులు నీ మందిరంకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను ఇదనమాట. ఆయన సంతోషపెట్టేది. నీ మందిరానికి వస్తున్నప్పుడు, వాక్యం దగ్గరికి వెళుతున్నప్పుడు, స్కూల్కి వెళ్ళి వెళ్ళని బిడ్డను ఇర్రెగ్యులర్ పిల్లలు ఉంటారు కాలేజీకి, స్కూల్కి, వాళ్ళు చాలా అసహ్యం. మాస్టర్కి చెప్పింది అర్థం చేసుకోడు,
మార్కులు రావు, ఆ క్లాస్లో పర్సంటేజ్ పడిపోతుంది, రిజల్ట్ పడిపోద్ది. ఇట్లాంటి అనామకుడి గురించి, భ్రష్టుల గురించి, దుర్బలుల గురించి బాధే కదా. మరి తాత్కాలికంగా నువ్వు మేలు పొందే ఇక్కడే నువ్వు కుదురుగా లేవు. దేవుని మార్గాలు, దేవుని విషయం దేవుడు నీకు ఫీల్ అవడా? నీ బ్రతుకు మారలేదు కదా, అలా నడవట్లేదు కదా నువ్వు. నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను, నా యందు దాని యందు నన్ను నా నడకగా చేయి ప్రభు. అలాగన 36 లోభం ఉంటుంది మనిషిలో, స్వాభావికంగా లోభం ఉంటుంది. నేను 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 అనేది ఉంటుంది. నా సుఖము, నా కుటుంబం, నా పిల్లలు, అవి తప్పు కాదు, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు అవి. నీ బుద్ధి, నీ బ్రతుకు ఎలాంటిది అనేది క్రియలు చెప్పేస్తాయి. క్రియలు లేని విశ్వాసం, దేవుని మార్గాల్లో నీ క్రియలు ఎలా ఉంటున్నాయో. 10 మైళ్ళు 6 ఉదయం 9:09 వచ్చేసరే 10 మైళ్ళు అవతల నుంచి దేవుడు ఎంత అద్భుతాలు చేస్తున్నాడంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను. ఈ సంవత్సరం అంతట్లో లక్ష్మీ శుక్ర శనివారం 3 రోజులు వరదలు వచ్చినట్టు వర్షం వచ్చేస్తుంది. కానీ ఆదివారం నాడు అద్భుతం అనమాట. ఈరోజు కూడా అలా జరిగింది, అవును కదా. నిన్న మొన్న ఎలా ఉంది, కొండపోత, అయినా నీకు స్పర్శ లేదు. నా కోడేరు ఉన్నారా? ఇక్కడ ఉన్న ఎవరైనా ఉన్నారా? ఎంత పెద్ద ఏముంటుంది. కాబట్టి ప్రియుడా, ప్రియ సోదరి, ఇక్కడ లోభం అంటే వ్యక్తిగతమైన వాటికే ఆలోచన పరిమితంగా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలగని ఆలోచన నీలే లేదు. ఆయన మాటకు శాసనము అంటే ఆయన మాట, నీ శాసనం తట్టు నా హృదయం తిప్పు ప్రభువా. 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్టుకు. ఈ 3, 34, 35, 36, 37 వచనాల్లో దావీదు తన్ను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. దేవా, నీ మార్గంలో నన్ను నడిపించు, లోభం తట్టుకెళ్ళకూడదు, వాటి వైపు ఇటువైపు చూడకూడదు అంటూ తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. కనుకని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. రిమెంబర్ వన్ థింగ్, మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడు. మన బ్రతుకును బట్టి మనం దేవుడు సాక్ష్యం ఇస్తాడని. దావీదు గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అతడు ఇంకో మాట అన్నాడు తెలుసా? ఆ ఒక్క ఊరియా విషయంలో మాత్రం తప్ప, ఊరియా భార్య అయిన బెత్షెబా జస్ట్ పెద్ద ఏం కాదు అది. దేవుడు సహితము దోషాన్ని క్షమించాడంటే ప్రేమ స్థాయి చూశాడు. అక్కడ దాని నుంచి మళ్ళుకున్నాడు. ఏదైతే దోషమో దాని నుంచి ఒప్పుకొని విడిచిపెట్టాడు. నీ బ్రతుకులో ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో 8 మాసాలు గతించిపోయి 2వ నెలలో, 3వ నెలలో, 5వ నెలలో ఎలా వచ్చావో నువ్వు 9వ మాసంలో కూడా అలాగే వస్తున్నావు నువ్వు. దేవుడు అంటున్నాడు నా మాటగా, నీకు సిగ్గు లేదా? అటు చూడండి, ఆ పక్షులు చూడండి, ఎప్పుడు లేస్తే తెలిసే పక్షులు. ఈయనకి ఏమన్నా అడగాలి. ఇప్పుడు ఇక్కడ మామిడి చెట్లు ఉంటాయి, 2 చెట్లు, దేవుడు అనుమతించిన చెట్లు. అక్కడ కిలకలు రావాలి చేస్తాయి. కీ వంటి చక్కగా ఎంత మధురమైన. ఎన్ని గంటలకు చెప్పండి పక్షులు వేస్తాయి? 5, 5:30 తర్వాత ఏం అరవు, వెలుగొచ్చేస్తే అస్సలు లేవండి, ఓ బిల్డింగ్లో ఉన్నవాళ్ళరా, బుద్ధి లేనివారు, సిగ్గులేనివారు. ఎస్, ఆ మాటలతో అవి దేవుణ్ణి గణపరుస్తున్నాయి. అవి లేస్తాయి. సాయంకాలం ఇల్లు తెలుసు, ఈ దుర్మార్గమని యవనస్తులకు మాత్రం తెలియదు. రాత్రి పగలు తెలియదు. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావా ఈ ఆదివారాలు ఈవేళ కనిపించావు? టీచర్ అడుగుతాడు. మందిరంలో కూడా బాధ్యత ఉండే కాపరి కూడా అడుగుతాడు. అట్లా సాయంకాలం అయితే తెలుస్తాయి, ఉదయం అయితే తెలుస్తుంది.
ఉదయకాలం ముందు సర్వాధికారి అయిన దేవుణ్ణి గణపరుస్తాయి. మనల్ని కూడా లేపుతూ ఉంటాయి, నన్ను లేపుతూ ఉంటాయి పక్షులు అక్కడ ఉండి కిలకలు రావాలి చేస్తూ ఉంటాయి. ఓ అంటే నాకు ఈ మధ్య కాలంలో కొంచెం నిద్రభంగం అవుతుంది కదా, ఆ నిద్ర ఒక్కసారి 4 గంటల మీదకి వచ్చేస్తే ఎలా కళ్ళు మూసుకొని ఎలా తిరుగుతూ ఉంటాను మంచం మీద. అప్పుడు టైం చూసుకొని కదా, కాబట్టి అవి అవి కిలకల రావాలు పక్షులు చేస్తుంటే ఓహో టైం 5:30, అయితే నేను కూడా ఇంకా నిద్రపోయినా నిద్రపోవా నేను కూడా. మన ఇంట్లో వాళ్ళు ఎన్ని గంటలు ఎత్తారు? అబ్బో ఆడిష్టం, పడుకోవడం ఆడిష్టం, లేవటం ఆడిష్టం. నీ ఇష్టం కాదు, నీ ఇష్టం కాదు. దేవుడు క్రమాన్ని ఇదిగో ఇక్కడ చెప్పాడు కదా, నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు. నీ మార్గంలో, ఆయన మార్గంలో నడవాలి మనం. ఇవి దావీదు దేవుణ్ణి సంతోషపరిచేది అని ఇక్కడ మనం చూస్తాం. దావీదు యొక్క జీవితం అందుచేతనే దావీదు నాకు నా హృదయానుసారుడు, నాకు ప్రియుడు. దావీదు హిమ్సెల్ఫ్ టెల్స్ దట్ నేను ఆయనకు ఇష్టడను. ఎంత ధైర్యం కాదు, భార్య చెప్తుందా మా ఆయనకి నేను చాలా ఇష్టం. ముంతాజ్ మహల్ షాజహాన్ ఒక్కడే చెప్పాడు నా భార్య నాకు చాలా ఇష్టమని. మందిరం కట్టాడు. ఏ మందిరం? స్మారక మందిరం. అలాగే ప్రియ సహోదరి ఇక్కడ రెండవ మాటను చూస్తాం. మొదటి మాట ఏంటంటే మన గురించి ప్రార్థన చేసే దైవజనులను చూస్తున్నాం మనం. ఏ అనుభవాలు గుండా ఏ ఆత్మీయ స్థితిగతులు కలిగి ఉండి వెళ్ళాలనేది చూస్తున్నాం. రెండవది 119వ అధ్యాయము 34-37 వరకు మనం చూసుకున్నాం. అలాగున దావీదు వారి దేవునికి ప్రీతికరమైన రీతిగా దేవునికి ఎలా ఉండాలి? ఇక్కడ బైబిల్ ఏముంది మనం చదువుకున్నది? అన్ని విషయంలోనూ ప్రభువుని సంతోషపెట్టాలి, ఆయనకు తగినట్టుగా 90 కీర్తన చూడండి, 92వ అధ్యాయం కదా, ఒక చక్కని మాట ఉంటుంది. 92వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. ఇజ్ ఇట్ నాట్ గుడ్? ఇది దైవ మార్గం. అందుకే ఇక్కడ అంటున్నాడు అనమాట భక్తుడు, నీ మార్గంలో నడుచుట నాకు నేర్పించు ప్రభువా. ఆయన మార్గం గురించి, ఆయన మార్గం, ఆయన వాక్యం, ఆయన మార్గం భక్తుడైన దావీదుకు జీవితంలో. అందుకే ఇక్కడ కూడా కీర్తనకారుడు యెహోవాను స్తుతి మహోన్నతుడైన నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ప్రతితంత్ర స్వరమండలంతో గంభీర ధ్వనితో సితారతో ప్రచురించుట. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతు పనులను బట్టి నేను వండర్స్ మిరకిల్స్. గర్భఫలము ఖరీదంతండి, ఎంత రుణపడి ఉన్నారు? గర్భఫలం ఖరీదంతా. గర్భఫలం యెహోవా ఇచ్చు. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 1 కళ్ళు, శరీర అంగాలన్నిటితో నీ పిల్లలు, మన పిల్లలు, ఎంత పిల్లలు మేలుగలేరా? ఎవరు చేశారు ఇదంతా? కుంటివాడు గాను, గుడ్డివాడు గాను, మరో రీతిగాను లేరు కదా. ఆర్ వి నాట్ గ్రేట్ఫుల్ టు అవర్ లార్డ్? మన దేవుని కృతజ్ఞత చెప్పొద్దా? రండి దేవుని మందిరానికి వెళదా, రండి. కాబట్టి ఉదయమున నీ కృపను, నీ పిల్లలు వెళ్ళేటప్పుడు ఇక్కడ అడుగుతాను నేను, మోకరించండి, ఐ ప్రే ఫర్ యూ, మోకరించండి. చేయకపోతాను చేద్దాం. పౌడర్ రాసేస్తావు, స్నో రాసేస్తావు, ఎవరికి? పిల్లలకి. లిప్స్టిక్స్ వేసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. నేను మా పార్క్లో చూస్తూ ఉంటాం, 5-10 సంవత్సరాల పిల్లలు లోపు ఉన్నవాళ్ళే, వాళ్ళకు కూడా మమ్మీ వేసుకుంటే కూతురు వేసుకోకూడదు, తప్పేంటి? అంత మంచిది కాదు అది అలవాటు. సహజ సిద్ధంగా ఉన్న పెదాలు అలా ఉంచుకుందాం మనం.
అన్నిటిని రుద్దుతాం మన పిల్లలకి, ఆయిల్ రాస్తాం. ఒకటి పొరపాటు చేయట్లేదు మనం. ఇదేంటిది వాక్యం జరిగిస్తుంది, ఆయన మార్గం ఏం చెప్తుంది? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసనీయతను పగలంతా కాపాడినాడే. ఇంటికి రావట్లేదు. బయటికి వెళ్ళిన వ్యక్తులు, పిల్లలు ఇంటికి రావట్లేదు. ఇవన్నీ దృష్ట్యా మీకు వాట్సాప్లో వస్తున్నాయి. 10th క్లాస్ బిడ్డకి హార్ట్ అటాక్ ఏంటండి? 10th క్లాస్ బిడ్డకి ఇట్లాగా మనుషులు కాలాన్ని వెంటనే గాల్లో కలిసిపోతున్నారు. స్టిల్ వీఆర్ అలివ్. ఇంకా సజీవులుగా ఉన్నాము. ఎంత రుణం! ఆయన ఉదయమున ఆయన కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసాన్ని 10 తంతులు స్వరమండలముతో, గంభీర తాళం, సితారాతోను ప్రచురించుట మంచిది. ఎంతసేపు ఆగొచ్చు ఈ వాక్యం దగ్గర? మనం ఎంతోసేపు ఆగొచ్చు. హృదయము గంతులు వేస్తుంది. సజీవుడిగా లేవనెత్తుతున్నాడు. ఇంకా సజీవులుగా ఉన్నాం మనం, ఇంకా సజీవులుగా ఉన్నాం. కాబట్టి ఆయన మార్గంలో ఆయన కొరకు జీవిస్తున్నామా లేదనేది మనం రెండవ మాటగా దావీదు యొక్క జీవితాన్ని చూసినాం. మొదటిగా పౌలు యొక్క జీవితం అలాంటిది. పౌలు సంఘానికి నేర్పించినాడు. ఒక విషయం ఏంటంటే, అమ్మా, ఈ విషయాలు ఈ కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఇవి చివరి రోజుల్లో అక్కడ ఫిలోమోను పత్రికలో ఉంటుంది అన్నమాట. నేను వృద్ధుడని ఉంది. నేను వృద్ధుడను, కదలలేని మెదలేని వ్యక్తిని. అక్కడ రాస్తూనే ఉంటాడు. అతనికి భోజనం పెట్టేది, అతని పరిచయం చేసేది, బట్టలు ఉతికేది, అతని యొక్క ఇంకా బాధ శరీర సంబంధమని నడిపించేది ఎవరు? ఎపఫ్రొదితు, ఒనేసిము, ఇట్లాంటి వ్యక్తులు అన్నమాట. ఇలాంటి వ్యక్తులు ఆయనకు తోడుగా ఉన్నారు. జైల్లో ఆయనతో పాటు ఉంటున్నారు. వాళ్ళ ద్వారా ఉత్తరాలు పంపించాడు. ఈ కొలస్సీలో నన్ను చూడని వారికి అని ఉందా లేదా? మొదటి అధ్యాయం వెళ్ళొద్దులండి. నన్ను చూడని వారికి కూడా విషయాలు చెప్తున్నాను ఉందన్నమాట. వాళ్ళు ఎవరో తెలీదు. వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఎపఫ్రొదితు. అక్కడ సేవ చేస్తాడు. కొంతమంది సేవ చేసే వాళ్ళతో కలిసి ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ వ్యక్తిగతంగా బహుశా ఒళ్ళు నొప్పులుంటే పడతాడేమో, బాధలుంటే బిళ్ళలుంటే తెచ్చి పెడతాడు, బిళ్ళలు తెచ్చిపోయాలని, ఇంకేమో మెసేజ్లు ఏం చేస్తాడు. ఇలాంటి మరణానికి ముందు సైతము రాసిన ఉత్తరాల్లో ఒకటి కొలస్సీ, ఫిలిప్పి, ఎఫెసీ మరియు చివరి గడియల్లో రాసినవంటావు ఫిలోమోను రాసిన పత్రిక. ఆ ఒనేసిము ఎవరు? అది పెద్ద దొంగ. ఇక్కడ ఎవరు దొంగలేరంటారా? ఆ మాట అనకూడదేమో, ఇక్కడ తప్పేమో. సమయాన్ని దొంగిలిస్తుంటే మనం దొంగలమే. దేవుని గ్రంథం దగ్గరికి వెళ్ళకపోతే మాటికి నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఏది ఘనత ఏదయ్యా? నువ్వు ఆనర్ చేస్తున్నావు నన్ను, మా పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వస్తున్నావా? వాళ్ళు మెరుగు కదా. ఎక్కడున్నా సరే బండి మీద వెళ్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. అండాగదు ఈ మనిషి నడకాపడు. వాళ్ళు మెరుగంటారా? నో, నీవు నేను తప్పిపోయేవాళ్ళం కనుక ప్రియ సహోదరి, ఆయనకు ఏం రాయబడింది ఇక్కడ? అన్ని విషయంలోనూ ప్రభువును సంతోషపెట్టినట్లు తగినట్టుగా మనము నడుచుకొనాలని. అవి కలిగి ఉంటే, ఏవి కలిగి ఉంటాయని ఇక్కడ పూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి. 12వ వచనం కొలస్సీ, ఆత్మ సంబంధం వివేకం కలిగి ఉండాలా. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించాలా. 4 సత్కార్యాల్లో, ప్రతి సత్కారంలో దేవుని యొక్క కార్యాల్లో పాలు ఉండాలా నీకు.
దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పూర్ణంగా లేవు ఎవరును. మన ఆయుష్కాలం చాలదు పూర్ణంగా రావటానికి, పూర్ణమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం వివేకం తెలుసుకోవటానికి, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి కూడా. కాబట్టి ప్రియుడ, అది మొదటిది. మన పరిపూర్ణంగా చేయాలని దేవునికి ఉద్దేశం. అదే ఉద్దేశంతో భారంతో ఉన్న జైల్లో ఉండే ప్రార్థన చేస్తున్నాడు. జైల్లో ఉండే ఎంతో ఆ దేవుని సన్నిధిలో గోజాడుచున్నాడు పౌలు. మరి నీకు నాకు ఇప్పుడు ఎంతో స్వేచ్ఛను అనిపిస్తున్నాం. అనేక వసతులు మనకున్నాయి. మనం కూడా ఈ మనసు కలిగి నడుచుకుందాం. రెండవది, దావీదు వలె నడుచుకుందాం. మూడవది, దేవునికి యోగ్యమైన నడక ఏమిటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ త్వరగా సమయం అయిపోయింది, ఇంకా 5 నిమిషాల్లో ముగించేస్తాను నేను. మన సమయం అయిపోయింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12. చాలు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువా నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన వాడవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదన్. చాలు. కాబట్టి ప్రియులరా, ఆయన సంతోషపెట్టే విషయం ఏమిటంటే సంతృప్తి కలిగి ఉండటం. సంతృప్తి కలిగి ఉండటం, ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండటం, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ప్రభులో ఆనందించటం. లాజరు ధనవంతుడి యొక్క పరిస్థితి తెలుసు కదా. ఆయన లాజరు ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ ఆ ధనవంతుడి యొక్క బల్ల మీద నుంచి బల్ల క్రిందకు పడే ఆ ముక్కలని తింటూ, ఆ ముక్కలు అంటారు అట్లనే, అలా ఉందా, రొట్టె ముక్కలు అంతే కదా. ముక్కలంటే మళ్ళా మా అర్థం మారిపోద్ది. కాబట్టి ఆ రొట్టె ముక్కలు తింటూ హి వాజ్ సాటిస్ఫైడ్, తృప్తిగా ఉన్నాడు. సతాయించే భార్యలు ఉన్నారు ఇక్కడ, భార్యను సతాయించే భర్తలు ఉండవచ్చు, పిల్లల్ని వేధించే తల్లిదండ్రులను వేధించే ఎంతమంది మా క్లాస్మేట్స్ ఎంత బాగుంటారో తెలుసా, ఎంత మంచి బట్టలు వేసుకుంటారో తెలుసా. నీ క్లాస్మేట్ జోలి నీకెందుకయ్యా. అమ్మా నాన్న ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. తిరుగుబాటు చేసి మాట్లాడకు సుమా. లేని కాలేజీకి వెళ్ళాలని ప్రయత్నం చేయకు సుమా. మన శక్తి కొలదే, మన స్తోమత కలిదే. పౌలు వలె నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇంకేమంటాడు, దీనస్థితిలో ఉండటే ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండే ఎరుగుదును, అన్ని విషయాలు. కడుపు నిండిటకును. గెంజి అన్నం తిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ మాట రాలేదు ఇక్కడ. గెంజి అన్నం తిన్నవాళ్ళు చేయి చూపించేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. గెంజి అన్నం పచ్చిమిర్చి, గెంజి అన్నము ఉల్లిపాయ. ఆ స్థితి ఆ రోజు అది తిన్నాను. ఈరోజు దేవుడు ఏవో
ఆ రోజు ఆరోగ్యకరంగా ఉన్నాం. ఈరోజు ఎన్ని తిన్నా కానీ జబ్బులన్నీ మనవే, జబ్బులన్నీ మనవే. ప్రియ, తృప్తి కలిగి ఉండటం అంటే ఉన్నదాంతో సంతోషించటం. ఈ యొక్క ఫిలిప్పు ఆకలి ఉన్నటువంటి అనేక దినాలు, నిజానికి ఆయన చాలా గొప్ప వ్యక్తి. గమానియేలు పాదాల దగ్గర విద్య రప్పించిన అతని స్థాయి ఎవరికి లేదు. అంతటి ఉన్నతుడు, పరిసేయుడు. అబ్బా, ఆధిక్యత చెప్తాడు ఆ ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయనకున్న ఆధిక్యతలు. బట్ ఈ హిమ్సెల్ఫ్ హంబుల్డ్, దీనుడైపోయాడు. ప్రభు కొరకు ఏదైనా ఐఎమ్ రెడీ టు డూ, నా మటుకు ఏదో బ్రతుకుంటే క్రీస్తు చావైతే, అలా చెప్పగలిగే స్థాయికి, ఆత్మీయ స్థాయికి ఆయన ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుడా, ఇక్కడ చూడండి, మరి ఎక్కువ డీటెయిల్స్ లిస్ట్ ఇచ్చాడు ఆయన. కొరింథీయులు రాసిన 2వ పత్రిక, ఎక్కడే పక్కనే ఉంటాయి కదా, 2వ పత్రిక 11:24 నుంచి చూద్దామా? 11:24 నుంచి. ఏంటమ్మా? ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనంటే నిద్ర లేదు. వయసు మీద పడి నిద్ర పడడం కాదు, సమస్యలతో. ఇక్కడ నాతో 2-3 పంచుకుంటే, అన్నయ్య గారు నాకు నిద్ర పట్టేదని వాళ్ళు ఉన్నాయి ఇక్కడ కొంతమంది. ఓ, నాకు జత ఉన్నారు అన్నమాట. కష్టముతోనూ తరచుగా జాగరణములు, అందు గురించి కాదండి. ప్రభు కొరకు అనేక దినాలు నిద్రలేదు. మధ్యలో సముద్రంలో పోయినవాడు, పరిచర్లో చిక్కుపోవటం, ఆకలి దప్పులు, ఆహారం లేదు, కొన్ని వారాలు కూడా అయి ఉండొచ్చు. ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసాలు. ఎవరో అడగకూడదు, పెట్టేవాళ్ళు లేరు. ఉపవాసములతోనూ చలితోనూ, చూసారా, బట్టలేదు. ఈయనెవరండి? మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు. నాకు ఎలాగనిపిస్తుందండి, ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత సంఘము కొరకు ప్రయాసపడిన వ్యక్తులు మొదటి, బహుశా శిష్యులు ఎవరికి కూడా ఈ ఎంతటి పరిస్థితి రాలేదు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అలాగే గొప్ప పోరాటం కూడా ఇతనే, గొప్ప పోరాటం కూడా. ఇంకేమంటాడు చివరిలో తెలుసా? ఇంకాను చెప్పవలసినవి ఉన్నాయి. ఇక బైబిల్ నిండిపోద్దని, బైబిల్ నిండా రాయవలసి వస్తుందని. ఈ కొరింథీయులు రాసిన పత్రిక ఎన్నో 13 అధ్యాయాలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో 50 అధ్యాయాలు రాయవలసి వస్తుందని, 70 అధ్యాయాలు రాయవలసి వస్తుందని నా బాధలన్నీ రాసుకుంటే కుదించి క్లుప్తంగా నీకు అర్థం కావట్లేదు, నీ బుద్ధి రావటానికి. మనం ఆయన కొరకు ఎలా ఉండాలండి? మన అంశం ఏంటి? అన్ని విషయంలోనూ ఆయన సంతోషపెట్టాలి. ఇంతకీ ఏడ్చాడా, దుఃఖించాడా, ప్రభు దూషించాడా? ఈ పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడు? దేవుణ్ణి సంతోషపెట్టాడండి. ప్రభువా, ఇది నిన్ను బట్టి నాకు కలిగి ఉన్నాను, దేవా నీకు వందనాలు. ఆయన శ్రమపడలేదా? నొప్పి కలిగితే, ఎవరైనా నొప్పిస్తే మనలను, వాళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడమే. మరి దేవుని యొక్క పిల్లలు ఆయన తల మీద ముసుగు వేసి గుద్దులు గుద్ది, ఓయ్ మిస్టర్, ఏ మనుషుడా, నిన్నెవరు, ఏమైనా బదులు పలికాడా? మనకి ఎప్పుడైనా నొప్పి కలిగిందా? దేవుని బట్టి అన్యాయంగా ఎవరైనా, మత్తయి 5:11 ఏం చదవండి ఒకసారి. మత్తయి 5:11. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి
మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ఏ ధన్యత అంటే ఆశీర్వాదం ఇది. అన్యాయంగా అన్నారు, నేను ఏమన్నా ఒకవేళ అన్నారు అనుకుందాం, నువ్వు సహించావా? నేను హింసించడం అంటే రక్తాలు కారునంత మట్టుకు బ్లేడ్తో మన శరీరాన్ని కోస్తుంటే ప్రభువుని బట్టి చెట్టుకి కట్టేసి ఒక రోజున స్వార్థ పనిలో హింస అంటే అది. హింస అంటే బ్లేడ్తో కోయటం అని అర్థం, రక్తాలు కారునంత మట్టుకు. అట్లాంటి దేవిస్ ఏం లేదు మనకి. కొంచెం నొప్పగలిగితే నీది ఒక బ్రతుకేనా దేవుడు అడుగుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డవేనా? మన ప్రభు పిల్లలమేనా? లాభం ఎంత దేవుని సన్నిధిలో కూర్చుంటే? ఆశీర్వాదం ఎంత? మీటింగ్కి వస్తే భోజనాలు ఉంటాయా? భోజనాలు ఉన్న కాడికే వెళ్తామా మనం? వాక్యం కొరకు, ఆత్మీయ వాహనం కొరకు వెళ్ళమా మనం? కాబట్టి ప్రియుడా, అపోస్తలుడైన పౌలు ఎంత ఛాలెంజింగ్, ఉన్నతమైంది. బైబిల్ ఏం చెప్తుందంటే భూమి మీద మన జీవితం, మన పరదేశులం, యాత్రికులము, పరదేశులు. ఆ ఫిలిప్పీ రాసిన పత్రిక 3:20 ఏముంది? ఫిలిప్పీ 3:20 ఏముంది? మన పౌరస్థితి పరలోకమందు ఇది. అందుకే యాత్రికుడు అంటే అర్థం అది. మనకి ఇక్కడ సిటిజన్షిప్ లేదు. దుబాయ్ అనే ప్రాంతాలు 7 రాష్ట్రాలు కలిసి ఒక దేశం అనుకుంటే యుఏఈ అని ఉంది. అక్కడ శవాన్ని కూడా అక్కడ పోడ్చుకోండి ఇక్కడికి పంపించేస్తారు. అక్కడ చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. అక్కడ బాడీని కూడా ఫ్లైట్లో పంపిస్తారు. బహుశా స్థలం లేదనా అక్కడి నుంచి ఇక్కడ పంపించేస్తారు. నో, అతడిక్కడ పౌరుడు కాదు, మా దేశస్థుడు కాదు ఈ మనుషుడు. మనము ఈ లోక పౌరుని కాదు, పౌరులు ఆయనను పౌరుడు కాదని అనుకుంటున్నాడు ఈయన. నాకేవేవి లాభకరమైనయో ఉన్నాయో వాటన్నిటిని నేను అరే వాటిని పెంటగా ఎంచుకుంటా అంటున్నాడు. నీకు మన తలంపులైన వస్తుందా? చిచి, ఈ డబ్బు కొరకు నేను ఈ డబ్బు కొరకు నేను పరిగెట్టకూడదు. నా దేవుని సరిది, నా దేవుని సమయం ముఖ్యం నాకు. మన యాత్రికులము పరదేశం. చచ్చిపోయినప్పుడు పాడతారు, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. అప్పుడు కాదు పాడేది, ప్రతిరోజు ఈ మనసులో ఇది ఉండాలి తలంపు. అప్పుడు ప్రభు కొరకు మనం ఎలాగున ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూసాం మనం. 4వ అధ్యాయంలో నేను యేసులో ఉన్న ఆస్తిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఎందుకు? దేవుని సంతోష పెట్టాలి. నా తృప్తి దేవుని సంతోషం అవుతుంది. సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును, ప్రతి అన్ని కార్యాలు కడుపు ఉండుటకును, ఆకలిగా ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకు, లేములో ఉండుటకు నాకు బాగా తెలుసండి. దేవుని కొరకు ఎప్పుడైనా సఫర్ అవుతున్నావా ప్రియుడా? ఇది 3వది చివరిగా ఈరోజు అంశం. ఒకటి 2 మాటలు చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఏంటి వాళ్ళ దృష్టి? వాళ్ళు ఎవరు? సంపన్నుడు, ధనవంతుడు, మహారాజు. ఎవరన్నా ప్రజలు కాదు. ఆ చుట్టూ ప్రజల పేరేం పేరు? ఆ దేశస్తుల పేరుకి ఏదో ఉంది. ఎవరి పిల్లలు? హేతు కుమారులు. అది ఆ ప్రజల మధ్య అతను ఎలా ఉన్నాడు? అబ్రహాము మహారాజు వలె ఉన్నాడు, గొప్ప ధనవంతుడు, అన్ని విషయాలు ఆశీర్వాదం. అయినను అతని యొక్క మనసు ఎలా ఉందండి? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు. పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసాను అంటే ఇంటి మీద లేదు. నా దానము, నా ఇల్లు, నా పిల్లలు, నో. కొంతవరకే, ఎంతవరకు ఉండాలో అంతవరకే.
లోబోదిగా అనక్కర్లేదు. దేవుని మీద ఆధారపడు. మన పరదేశులము, యాత్రికులము. ఈ విషయాలు మనం కలిగి ఉంటే దేవుని సంతోషపెట్టే జీవితం ఉంటుంది. దేవుడు కోరిన నడక ఇక్కడ అంశం అది. దేవుని కోరిన రీతిగా నడక ఉండాలి. మోకరించండి. వాళ్ళ పాలు పొందాం. సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం.